ప్రభాస్ గారి నుంచి అయితే రాజాసాబ్ టీజర్ అయితే వచ్చేసింది. చూసాను ఫ్రెండ్స్. చూసిన తర్వాత నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది టీజర్ అయితే. మారుతి గారు టైం తీసుకున్నా కానీ ఈ రేంజ్ అవుట్పుట్ ఇస్తాడని నేనైతే ఊహించలేదు గైస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇంకా టీజర్ ఎలా అనిపించింది, ఇంకా మోర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మెయిన్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా మీరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే మన దగ్గర నుంచి వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా టీజర్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. టీజర్ అయితే నాకైతే ఆసమ్ గా అనిపించింది ఫ్రెండ్స్. అసలు టీజర్ కట్టే 2 minutes ప్లస్ అయితే ఉంటదని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పూనకాలు. అంటే టీజరే ఒక 2 minutes ఉండడంలో దాంట్లో పాటు ఒక మంచి స్టఫ్ అయితే పెట్టి పంపించాడు మారుతి. నాకు టీజర్ లో ముఖ్యంగా బాగా అనిపించింది విజువల్స్. ఆ గ్రాండియర్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉన్నాయి. టీజర్ లో విఎఫ్ఎక్స్ గానీ దాంతో పాటు మెయిన్ గా అయితే కలర్ గ్రేడింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మారుతి గారు ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అవుట్పుట్ ని బాగా తీసుకొచ్చారు గాయస్. టీజర్ లో నాకు ప్రభాస్ గారిది లుంగి షాట్ ఉంది కదా, ఒక క్లాసీ మాసీ లుక్ లో అయితే భలే అయితే కనపడ్డారు. ఇంకొక షాట్ వచ్చేసి కొరడా దెబ్బతో అయితే ఆ కొరడా మంట ఉంటది కదా, అంటే తిప్పుతాడు కదా, ఆ షాట్ లో కూడా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే అనిపించింది నాకు. టీజర్ లో చాలా మంది క్యారెక్టర్స్ అయితే రివీల్ చేశారు. హీరోయిన్స్ అయితే మాలవిక మోహన్ గారు గానీ అండ్ దాంతో పాటు నిధి అగర్వాల్ గారిని గానీ, అంటే గోస్ట్ క్యారెక్టర్ లో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది సంజయ్ దత్ గారే మెయిన్ లీడ్ రోల్ లో గోస్ట్ క్యారెక్టర్ లో చేయబోతున్నారని. అంటే సముద్ర గాని గారి క్యారెక్టర్ కూడా ఉంది. మేబీ నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ లో ఉండొచ్చు. ఇంకా కామెడీ రోల్స్ లో మనకైతే వెంకట ప్రభు గారు గానీ విటి గణేష్ గారు కూడా కామెడియన్ గా అయితే ఉండబోతున్నారు. సుప్రీత్ గారు కూడా క్యారెక్టరైజేషన్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఆయన కూడా టీజర్ లో కనబడ్డారు. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ తో థ్రిల్లింగ్ గా చాలా బాగుండబోతుందని అర్థమవుతుంది. టీజర్ లో డైలాగ్స్ కూడా చాలా యూనిక్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా తమనిచ్చిన బీజియం కూడా బాగా వర్కౌట్ అయింది. టీజర్ కి బాగుంది ఫ్రెండ్స్. ఒక కొత్తగా రిథమ్ లో అయితే కొట్టాడు. విఎఫ్ఎక్స్ పరంగా అయితే ఆ క్యాట్ షాట్ గానీ దాంతో పాటు మధ్యలో ఒక క్రోకడైల్ ఉంటది అండ్ ఇంకోటి వచ్చేసి ఫోటోలో నుంచి ఒక వ్యాంపైర్ లాగా వస్తుంది అనమాట. ఆ షార్ట్స్ కూడా బాగున్నాయి విఎఫ్ఎక్స్ షార్ట్స్. ఓవరాల్ గా టీజర్ అయితే ఆసమ్ గా ఉంది. మూవీ మీద ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది గాయస్. అండ్ రిలీజ్ డేట్ అనమాట. నాకైతే రిలీజ్ డేట్ ఎందుకు అంత లాంగ్ పెట్టారు అనిపించింది గాయస్. టీజర్ అయితే పక్కా ఆసమ్ గా ఉంది. ప్రతి షాట్ గానీ విజువల్ గానీ చాలా గ్రాండియర్ గా బాగా తీసాడు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా టీజర్ లో ఉన్న స్టోరీ గానీ కొన్ని షార్ట్స్ గురించి అనలైజ్ అయితే చేద్దాము. ఫస్ట్ షాట్ లోనే టీజర్ లో అయితే మీరు చూసుకుంటే మాత్రం ప్యాలెస్ అనేది చుట్టుపక్కల మొత్తం ఒక పెద్ద అడవి మధ్యలో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు టీజర్ లో చూసుకుంటే ఆ ప్యాలెస్ కి ఒక ఐతో ఉన్న లాక్ వేసారు. అంటే ఇంతకు ముందే అక్కడ గోస్ట్ ఉందని మాత్రం అందరికి తెలుసు అనమాట. అండ్ టీజర్ లో స్టార్టింగ్ డైలాగ్ కూడా చూడండి, ఈ ఇల్లు అనేది నా దేహం అంటాడు. అండ్ దాంతో పాటు ఈ సంపద అనేది నాది మాత్రమే సొంతం అంటాడు. అంటే సంజయ్ దత్ ని ఎవరో అక్కడ చంపేశారు. అండ్ దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా అక్కడే అంతం చేశారనమాట. అందువల్లే వాళ్ళందరూ అక్కడ ఆ ప్యాలెస్ లోనే దెయ్యాలు అయితే తిరుగుతున్నారు. అండ్ ఈ పోర్షన్ అంతా మనకి సెకండ్ హాఫ్ లో అయితే ఉండొచ్చు స్టోరీ టెల్లింగ్ తో. అంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు అక్కడ, వాళ్ళు ఎందుకు అక్కడ దెయ్యాలు అయి ఉన్నారు అనేది మనకి సెకండ్ హాఫ్ లో అయితే ఉంటది. అండ్ టీజర్ లో మీరు ఒక షార్ట్ చూసుకుంటే మన ప్రభాస్ గారు అయితే మొహానికి కర్చీఫ్ కట్టుకున్నారు కదా, అది నాకు తెలిసినంత వరకు అది ఇంట్రడక్షన్ షాట్. ప్రభాస్ గారు స్కూల్ బస్ అయితే పట్టుకొని ఏలాడుతూ ఉంటారు కదా, ఇక్కడైతే మన నిధి అగర్వాల్ అయితే చూస్తాడనమాట. అంటే ఏంజల్ డ్రెస్ లో. అంటే మన నిధి అగర్వాల్ ఏంటంటే ఒక స్కూల్లో, అంటే మన క్రిస్టియన్ స్కూల్ ఉంటది కదా, దాంట్లో ఏంటంటే నర్స్ గా అయితే టీచర్ గా అయితే వర్క్ చేస్తా ఉంటది. అండ్ అప్పటి నుంచి తన వెంట పడుతూ మన ప్రభాస్ గారు అయితే తన లవ్ చేస్తా ఉంటారు అనమాట. ఒక వైపు అయితే మన ప్రభాస్ గారు అయితే నిధి అగర్వాల్ ని లవ్ చేస్తా ఉంటారు. ఇంకో వైపు ఏంటంటే మాలవిక గారు ఏంటంటే ప్రభాస్ ని లవ్ చేస్తా ప్రభాస్ వెంట అయితే పడతా ఉంటారు అనమాట. అండ్ టీజర్ లో చూసుకుంటే ప్రభాస్ గారిని ట్రాప్ చేయడానికి అయితే నైట్ ఏదో అయిపోయినట్టుగా అయితే ఒక సీన్ అయితే ఉంది కదా, అక్కడైతే ట్రాప్ చేసినట్టుగా హీరోయిన్ అంటే తన్నే లవ్ చేయాలని ఒక ట్రిక్ ప్లే చేసినట్టుగా ఒక సీన్ ఉంది కదా, అదనమాట అది. టీజర్ లో ఒక షాట్ లో చూసుకుంటే ప్యాలెస్ లో మెయిన్ గా ఏనుగులు ఉంటాయి. అంటే అది రాజుల ప్యాలెస్ కాబట్టి అక్కడ ఏనుగుల్ని పెంచుతున్నారు, మీరు బాగా చూడండి. అండ్ ఇంకొక షాట్ లో చూసుకుంటే మన సంజయ్ దత్ గారు అయితే పియానో వాయిస్తా ఉంటారు అనమాట. ఈ సీన్ అనేది మెయిన్ గా ప్యాలెస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు కదా, అప్పుడైతే దెయ్యం అయితే వాయిస్తుంది అనమాట పియానో. ఆ సీన్ ఇది. ఇంకో షాట్ లో మీరు చూసుకుంటే ప్యాలెస్ లోకి సుప్రీత్ గారు అయితే ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు దొంగలు అనమాట. ఆ మెయిన్ గా ప్యాలెస్ లోకి అయితే వీళ్ళు దొంగతనం అయితే చేయడానికి వచ్చారు. అండ్ వీళ్ళలాగే ప్రభాస్ గారు గానీ హీరోయిన్స్ గానీ అండ్ వాళ్ళతో పాటు ఉన్న కమిడియన్స్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, అండ్ వీళ్ళందరూ అయితే ఆ ప్యాలెస్ లోకి వస్తారు. ఎందుకంటే అక్కడ నగా నట్రాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని దొంగతనం చేయడానికి అయితే అక్కడికి వస్తారనమాట. అండ్ ఇక్కడ అయితే మీరు ఒక షాట్ అయితే చూసుకుంటే మొత్తం వీళ్ళందరూ షాక్ లో అయితే ఉన్నారు. అంటే హీరోయిన్స్ గానీ అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఇంకా సుప్రీత్ అయితే వచ్చారు కదా దొంగతనానికి, వాళ్ళందరూ చూసుకుంటే వీళ్ళందరూ షాక్ లో ఉన్నారు. అంటే వీళ్ళు ప్యాలెస్ లోకి వచ్చిన తర్వాత ప్రభాస్ గారి ఒంట్లోకి అయితే దెయ్యం అయితే దూరతది. ప్రభాస్ గారిలోకి మన సంజయ్ దత్ దూరిన తర్వాత చైర్ లో కూర్చో ఉన్నారు చూడండి. అంటే రౌడీలంతా ప్యాలెస్ పైన ఉంటారు
అండ్ మిగతా హీరోయిన్స్ అంతా కింద అయితే ఉంటారన్నమాట. అంటే ఇది ఒక మిర్రర్ షాట్ లో చూపించాడు డైరెక్టర్. ఈ షాట్ అనేది ఈ సెకండ్ హాఫ్ లో అయితే ఉండొచ్చు మేబీ. అంటే ప్రభాస్ గారితో ఫైట్ సీన్ అయితే ఉంటదన్నమాట. అంటే దెయ్యం అయితే ఎప్పుడైతే ప్రభాస్ గారిలోకి ఎంట్రీ ఇస్తుందో సుప్రీత్ తో పాటు వచ్చాడు కదా దొంగతనం చేయడానికి, వీళ్ళందరితో ఫైట్ అయితే ఉంటదన్నమాట. అదే అనమాట ఈ షాట్. సంజయ్ దత్ గారు అయితే గోల్డ్ వేసుకొని ఒక షాట్ లో ఉన్నారు కదా, ఇది క్లైమాక్స్ షాట్. అంటే బంగారం మొత్తం తనకే దొరకాల, దీన్ని ఎవరు తీసుకోకూడదు అని చెప్పేసి ఫైనల్ గా అయితే కన్క్లూజన్ కి వచ్చిన క్లైమాక్స్ షాట్ అనమాట ఇది. మీకు ఒక షాట్ లో సముద్రకని గారు కనపడతారు. అంటే ఈ ప్యాలెస్ అప్పుడున్న రాజ్యం టైంలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ షాట్ అనమాట ఇది. షాట్ లో చూస్తే సముద్రకని గారు ఉన్నారు కదా, అంటే మెయిన్ గా సముద్రకని గారు ఈ ప్యాలెస్ కోసం, ఈ రాజ్యం కోసం అయితే సంజయ్ దత్ ఫ్యామిలీని అయితే చంపేసి ఉంటాడు. అండ్ వాళ్ళైతే దెయ్యాలైతే అయిపోయి మన సముద్రకని గారిని అయితే అంతం చేసి ఉంటారు. అండ్ ప్రభాస్ టీజర్ లో లాస్ట్ కొరడాతో అయితే ఫైర్ తో ఉంటది కదా, ఈ షాట్ ఏంటంటే క్లైమాక్స్ అనమాట. అంటే ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆ ప్యాలెస్ అంతా తగలబడిపోతా ఉంటది. ఇక్కడైతే మెయిన్ సీక్వెన్స్ అయితే ఉంటది. అండ్ టీజర్ లాస్ట్ కు వచ్చేసరికి వీళ్ళైతే దెయ్యాన్ని అయితే వదిలేస్తారనమాట రూమ్ లో నుంచి. ఆ షాట్ ఉంది కదా, దెయ్యం బయటకు వస్తుంది చూడండి, అదే ఆ షాట్. అండ్ సంజయ్ దత్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ భయపెడతా ఉంటారు. ఇక్కడైతే మన కామెడీ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫైనల్ గా టీజర్ లో వచ్చిన స్టోరీ అయితే నాకైతే అనిపించింది ఏంటంటే, సముద్రకని గారు అయితే మెయిన్ గా రాజ్యం కోసము, అందులో ఉన్న సంపద కోసం అయితే మన సంజయ్ దత్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీని అయితే చంపేస్తారనమాట. ఇంకా సంజయ్ దత్ గారు అదే ప్యాలెస్ లో దెయ్యం అయిపోతారు. అండ్ దాంతో పాటు మన సముద్రకని గారు ఆ ప్యాలెస్ లోనే ఉంటారనమాట. ఆ దెయ్యం వచ్చేసి సముద్రకని గారిని వాళ్ళ మనుషుల్ని చంపేస్తుంది. ఇంకా మెయిన్ గా సంజయ్ దత్ గారు అదే ప్యాలెస్ లో దెయ్యం అయిపోయి ఉంటారనమాట. అంటే ఆ సంపద గాని దానికోసం అయితే మెయిన్ గా ఎవరు రానికుండా అడ్డుకుంటా ఉంటారు. ఇంకా దీంతో పాటు చిన్న చిన్న రాబరీలు అయితే చేసుకుంటా ఉంటాడు మన హీరో అయితే. ఇంకా ఆ టైంలో అయితే నిధి అగర్వాల్ అయితే చూస్తాడనమాట. అక్కడి నుంచి లవ్ లో పడి తన వెంట అయితే పడతాడు. నిధి అగర్వాల్ ఏంటంటే ఒక స్కూల్ టీచర్, అంటే క్రిస్టియానిటీలో ఉన్న సిస్టర్ టైప్ ఆఫ్ స్కూల్ టీచర్ అనమాట. దాంతో పాటు ప్రభాస్ గారు వెంట పడేది ఎవరు అంటే మన మాలవిక మోహన్ గారు ఉన్నారు కదా, ఒక మాస్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉన్న హీరోయిన్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు ఏంటంటే నిధి అగర్వాల్ లవ్ చేస్తారు. ఇంకా మాలవిక మోహన్ గారు ఏంటంటే ప్రభాస్ వెంట పడతా ఉంటారు అనమాట. ఇది మెయిన్ పాయింట్ ఆఫ్ లవ్ స్టోరీ. అండ్ దీంతో పాటు సుప్రీత్ గారు ఉన్నారు కదా, వీళ్ళంతా దొంగలు. అంటే ఆ మెయిన్ గా ఉన్న ప్యాలెస్ లో బంగారము, అక్కడ ఉన్న నిధులు సంపదలను తీసుకోవాలని చెప్పేసి సుప్రీత్ గారు అయితే వీళ్ళ రౌడీలను తీసుకుని వెళ్ళి ఆ ప్యాలెస్ లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉంటారు. ఇంకా అలా అక్కడైతే మన ప్రభాస్ గారు అయితే కంట అయితే ఆ ప్యాలెస్ అయితే పడుతుంది అనమాట. అక్కడ బంగారం ఉంది అని చెప్పేసి ప్రభాస్ గారు వాళ్ళ టీం అయితే ఆ ప్యాలెస్ లోకి అయితే వెళ్తారు. అండ్ వీళ్ళతో పాటు అయితే మాత్రం హీరోయిన్స్ కూడా వెళ్తారు అనమాట. ఇంకా అదే సాకుగా అయితే సుప్రీత్ అండ్ వాళ్ళ టీం వాళ్ళు వస్తారు అక్కడ దొంగతనానికి. ఆ ప్యాలెస్ లోకి ప్రభాస్ వాళ్ళ టీమ్ అండ్ హీరోయిన్స్ వచ్చిన తర్వాత అక్కడ చిన్న చిన్న హారర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ప్రభాస్ లో వీళ్ళలో కమెడియన్స్ ఉన్నారు కదా, ఒక డోర్ అయితే తీసేస్తారు. అందులో నుంచి అయితే సంజయ్ దత్ అయితే దెయ్యం అయ్యి బయటకు వచ్చేస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత సంజయ్ దత్ వీళ్ళని ఎలాగైనా చంపాలని, బయటికి పంపించాలని వీళ్ళని హారర్ ఎలిమెంట్స్ తో భయపెడతా ఉంటాడు. ఒకానొక సీక్వెన్స్ లో అయితే ప్రభాస్ గారి ఒంట్లోకి అయితే మన సంజయ్ దత్ గారు అయితే దూరేస్తారనమాట. అండ్ ఇక్కడైతే చిన్న ఫైట్ అయితే ఉంటది. అంటే సుదీప్ వాళ్ళ టీం వచ్చింది కదా, అంటే వాళ్ళు దొంగతనానికి వచ్చారు కదా, వాళ్ళతో అయితే మన ప్రభాస్ గారు ఫైట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అనేది మెయిన్ పార్ట్ కి రన్ అవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి దెయ్యాన్ని ఎలా అయినా వెళ్ళగొట్టాలని చెప్పేసి పూజలు పునస్కారాలు అని చెప్పేసి మామూలుగా పంతుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అక్కడైతే పూజలు పునస్కారాలు చేస్తారు. అదైతే వర్కౌట్ కాదనమాట. సంజయ్ దత్ అయితే అక్కడ దెయ్యమై అక్కడే ఉంటాడనమాట. ఇవైతే పని చేయవు అనమాట ఆ పూజలు పునస్కారాలు. సంజయ్ దత్ గారు అయితే ప్రభాస్ గారి బాడీలోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ దీని మధ్యలో అయితే మన కామెడీ సీన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచే ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తకడానికి అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అంటే సంజయ్ దత్ గారు తన రాజ్యము ఎలా ఉండేది, తన ప్యాలెస్ లో ఎంత బాగుండేవాళ్ళు, తనకి జరిగిన అన్యాయం ఏంటి, ఇవన్నీ అయితే వీళ్ళకి సెకండ్ హాఫ్ లో మనకైతే తెలుస్తాయి ఇక్కడి నుంచి. ఇంకా అదంతా తెలిసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మెయిన్ గా హీరో మన ప్రభాస్ గారు అయితే సంజయ్ దత్ ని అక్కడి నుంచి ఎలా అంతం చేశారు అనేది సెకండ్ హాఫ్ లో ఉంటది. ఇంకా అంతం చేసిన తర్వాత ఫైనల్ గా అక్కడ ఉన్న నిధి ఎవరు సొంతమైంది అనేది మెయిన్ స్టోరీ అనమాట. మాక్సిమం ఈ స్టోరీ అనేది నాకు టీజర్ లో అనిపించిన దాంతో అయితే మీతో అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగింది గాయస్. ఇంకా ఫైనల్ గా మీకు టీజర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఖచ్చితంగా ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు టీజర్ ఎలా అనిపించిందో. ఇంక ఇలాంటి మోర్ యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయస్.